హాయ్ ఫ్రెండ్స్, మాది ఏంటంటే మాది వచ్చేసి మా నేటివ్ ప్లేస్ అంటే మా నాన్నమ్మ వాళ్ళది షాద్నర్ సంఘం శ్రీశైలం. షాద్నర్ సంఘం అనమాట. సంఘం విలేజ్, కేశవపేట మండలం. అయితే వచ్చేసి ఏం లేదు, చిన్నప్పటి నుంచి మేము పుట్టి పెరిగింది ఆదిలాబాద్. మేము చదువుకుంది బాల విజ్ఞాన కేంద్రం శారదాబాద్ స్కూల్ ఉందా, ఆ పక్కకే ముందు కాపు సంఘం ఉంటుంది. మా సారు ఎక్స్పైర్ అయిపోయాడు, తేజరావు. మా అమ్మ హెచ్ఎం గారు, మా అమ్మగారు ఎక్స్పైర్ అయిపోయారు, బాలమణి మేడం. అమ్మకు ధన్యవాదాలు, తేజరావు సార్కి ధన్యవాదాలు. ఎందుకంటే ఆ స్కూల్లో మేము చదువుకున్నప్పుడు ఒక విద్యాబోధన చాలా బాగుండేది. కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఒక విషయాన్ని గమనిస్తున్నా. చిన్నప్పుడు నేను ఎప్పుడో 30 ఏళ్ళకి చదువుకున్న చదువు గురించి ఇంత ప్రాక్టికల్గా మాట్లాడుతున్నా. మరి ఇప్పుడు నా టాకు ఈ టైంలో మాట్లాడుతున్నా, అర్థం చేసుకోరా ఫ్రెండ్స్. ఒకటి గమనించాలి. ఏంది సార్, ఒకటి అత్తలు కానీ, బాబాయిలు కానీ, బామ్మాయిలు కానీ ఎవరు సాయం కానీ మాకు మన రిలేషన్లో. కాబట్టి ఇప్పుడు ఏంటంటే విషయం చెప్తున్నా మీకు, మనకు ఏం లేదు, మనం ఓటేసినాము, అయిపోయింది. 5 సంవత్సరాలు వాళ్ళ బాధ్యత అనమాట. కాబట్టి ఏ వ్యక్తి ఉన్నా, ఏ మహానుభావుడున్నా ఆయనను బతలాడుకొని మనం పనులు చేయించుకోవాలి. కాకుంటే నెక్స్ట్ వచ్చే సేమ్ గురించి వెయిటింగ్ చేయాలి, ఎంత ఉంటుంది. కానీ మనం ఏం చేయలేము ఇక అట్లా. కాబట్టి ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చినప్పుడు, మనకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది, పర్లేదు. వాళ్ళు అంటారు కదా, అన్ని సంక్షేమ పథకాలు చెప్తారు కదా రేవంత్ రెడ్డి సార్ గారు. మరి మా చిన్న ఛాలెంజ్ తీసుకుందాం. మాకు కూడా సార్ మండలానికి యూత్ కావాలి, జిల్లాకు ఒకటి మేము ఏంటంటే జిల్లా పరంగా ఒకటి పార్టీ పెట్టుకుంటాం సార్. పార్టీ అంటే మా రాజకీయ పార్టీలు కావు సార్, మావి చిన్న చిన్న పార్టీలు ఉంటాయి సార్ అవి. కాబట్టి ఏం చేసినా ఒకటి ఏంటంటే సార్, ఒక్కటి అద్దాన్ని చూడండి సార్, అది చూస్తే బాగుంటుంది అని నేను సీఎం సార్ను కోరుతున్నా. అట్లా ఎందుకు చెప్పనా సార్, చాలా అవకతవకలు సార్, గమనించాలి. ఫ్రీ బస్ బంద్ చేయండి అని అనను, ఎందుకంటే మీ ఇష్టంతో పెట్టుకురాదు. మాకు కూడా మండలానికి ఒక పార్టీ పెట్టుకుంటాం సార్, మాకు రైట్స్ ఇవ్వండి అని కోరుకుంటున్నాను అంతే. ఆడపిల్లకి ఇచ్చారు, అది మా చెల్లెలకు అక్కలకి ఇచ్చారు, ఒప్పుకుంటున్నాను. సేమ్ సార్, మేము మండలానికి ఒక యూత్ పెట్టుకుంటాం, మాకు పర్మిషన్ అని చెప్పి రేవంత్ రెడ్డి సార్ని కోరుకుంటున్నా. హ్యాట్స్ ఆఫ్ రేవంత్ రెడ్డి సార్.